తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ సాధనలో మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించారని బీజేపీ సీనియర్ నాయకులు రజనీకర్ రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు ఇచ్చిందని గుర్తు చేస్తూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ నంగనూరు మండల శాఖ నంగనూరు గ్రామ ప్రజలకు, నంగనూరు మండల ప్రజలకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఆవిర్భావోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆ రోజు తెలంగాణకు పూర్తి మద్దతు ప్రకటించి సుష్మా స్వరాజ్ గారు మీరు బిల్లు పెట్టండి, మేము మద్దతు ఇస్తామని, సంపూర్ణంగా మద్దతు ఇస్తామని, ఓటింగ్లో పాల్గొంటామని తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు ఆమె ధీమా ప్రకటించింది. ఆమె కృషి ఫలితమే ఇవాళ తెలంగాణ ఆవిర్భావం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ మేమే తెచ్చినామని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ 1200 మందిని బలి తీసుకుంది. తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్పే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా తొలి దశలో 375 మందిని, మలి దశలో 1200 మందిని బలి తీసుకుంది. ఈ త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడితే వాళ్ళు ఇప్పటికీ ఈ తెలంగాణ ప్రజానికానికి పూర్తి స్థాయిలో మేలు చేయకపోగా కేవలం అధికార పబ్బం గడుపుకుంటూ ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోయారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎప్పటికైనా తెలంగాణ పక్షమే, తెలంగాణ కొరకే, తెలంగాణ కోసమే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి.